హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము ఎగ్లెస్ బనానా వెనిలా ఫ్లేవర్ కేక్ చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, షుగరు, ఆయిల్, టూటీ ఫ్రూటీ, బనానా, కిస్మిస్, చిరంజీవి, పెరుగు, పాలు, వెనిలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్. మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు జార్ తీసుకొని జార్లో 1 కప్పు ఆయిల్, 1/2 కప్పు షుగరు, 1 కప్పు పెరుగు, ఒక బనానా, వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్నెస్ ఉండాలి. ఏ కప్పుతో అయితే మనము ఆయిల్ అన్నీ తీసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు మైదా పిండిని కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎందుకంటే అలా కలుపుకోవడం వల్ల కేక్ చాలా నైస్గా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగానే కలుపుకోవాలి. ఈ కేకును మనము కలిపే దాన్ని బట్టే కేకు మంచిగా వస్తుంది, లేకపోతే సరిగ్గా రాదండి కేకు. ఇప్పుడు 2 స్పూన్స్ పాలు కూడా వేసుకోవాలి. మీకు ఎంత పాలు అవసరం పడితే అన్ని పాలు వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ సరిపోయింది. పైనుంచి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి. కిస్మిస్, చిరంజీవి అన్నీ వేసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల అన్ని టూటీ ఫ్రూట్స్ అంతా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. మీ ఇష్టం అండి, మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ ప్యాన్కి ఆయిల్ మొత్తము అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా పిండిని మనము తీసుకొని పిండిని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది అతుక్కోకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇలా గిన్నె తిప్పుకుంటూ మొత్తము రౌండ్గా దీనికి మొత్తము అప్లై చేయాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేసుకోలేదు. ఇలా పిండిని మొత్తము కేక్ ప్యాన్లో వేసేసి పెట్టుకోవాలి. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. దీన్ని ఒక 2-3 సార్లు అట్లా కిందికి మీదికి అట్లా అనడం వలన కేక్ అనేది మంచిగా పొంగి వస్తుంది. ఇలా కిందికి మీదికి అనడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి, కేక్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో పెట్టుకొని కేకును 180 డిగ్రీ టెంపరేచర్లో పెట్టి నేను కేకును కుక్ చేసుకుంటున్నాను. ఓవెన్లో కేక్ ప్యాన్ పెట్టుకోవడానికి బిఫోరు నేను 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను. 10 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు నేను కేక్ ప్యాన్ను ఓవెన్లో పెట్టి 35 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటాను. మమ్మీ న్యూ ఇయర్కి కేక్ చేయమని మా పిల్లల్ని అడిగారండి, అందుకని నేను కేకును చేశాను. ఎలాగో కేక్ చేశాను కదా, అందుకని నేను వీడియో చేసి పెట్టాను. అంతేనండి, కేక్ రెడీ. ఈ కేకు సరిగ్గా వచ్చిందా రాలేదా అని చెక్ చేయడానికి ఇలా స్టిక్తో కానీ లేదా నైఫ్తో కానీ చెక్ చేసుకోవాలి. ఈ స్టిక్ని పెట్టినప్పుడు అది మన చేతికి అంటకూడదండి. అంతేనండి, కేక్ రెడీ అయింది. కేక్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి కేకును ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన బనానా ఎగ్లెస్ కేక్. మీకు కూడా నచ్చినట్లయితే ఎలాగుందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.